హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లల కోసం మాత్రమే చాలా స్పెషల్గా ఉండే వెజ్ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూసారు కదా, చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా మంచి టేస్ట్గా నోరూరుతుంది కదా. ఇలాగే ఇంత కలర్ఫుల్గా పిల్లలకు పెడితే మరి వాళ్ళు చాలా చక్కగా తిని పెడతారండి. మరి నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను. మీరైతే మీ చూసీగా మీకు అవైలబుల్లో ఉండేటివి తీసుకోండి. ఈ వెజిటేబుల్ దోశల కోసం మందంగా ఉంటేనే బేస్ బాగా వస్తుంది. సో అందుకే పిండిని కూడా నేను కొంచెం గట్టిగానే వేసుకున్నాను. సో అలా దోశ పోసేసుకొని దాని మీద ఆనియన్స్ వేసేసుకుందామండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారుగా. సో దాని మీద మనం క్యారెట్ కూడా చల్లేసుకుందాం. ఈ క్యారెట్ కంటి చూపుకే కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి క్యారెట్ వల్ల. సో లివర్కి కూడా చాలా మంచిది అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే పిల్లలకు కూడా ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ఇవ్వడం వల్ల లివర్ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో లివర్లో ఉండే వ్యర్థాలన్నీ బయటికి పంపించేస్తుంది, లివర్ అనేది హెల్తీగా ఉంటుంది. సో క్యారెట్ చాలా మంచిది. నెక్స్ట్ దాని మీద కొత్తిమీర వేసేసుకుందాం. ఈ కొత్తిమీరని బాగా సన్నగా తరిగి వేయడం వల్ల దాన్ని పక్కన పెట్టేయకుండా దాంట్లో కూడా తినేస్తారనమాట. అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైంది టమాటాలు కూడా యాడ్ చేసేస్తామండి. అలా ఆయిల్ పోసేసి పైన కాసేపు కాలనిద్దామండి. అండ్ గరిటెతో కూడా కొంచెం ఒత్తుకుందాము. అప్పుడు వెజిటేబుల్స్ అనేవి దోశ నుంచి వేరు కాకుండా ఉంటాయి. అలా ఒత్తుకున్న తర్వాత ఒక 2 కాజుల్స్ కూడా పెట్టేసి సర్వ్ చేసేసుకుందాం. అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.